అందరికీ నమస్కారం. మరీ ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ యాజమాన్యానికి, అలాగే మీడియా మిత్రులకి నమస్కారాలు. చాలా వరకు అండి అంటే నా గురించి తెలిసిన వాళ్ళు, లేకపోతే ఇంతకుముందు నన్ను అప్రోచ్ అయిన వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. కానీ యాదృచ్ఛికమో మరి ఎందుకు జరిగిందో తెలీదు. నిన్న, మొన్న 2 యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అంటే మీడియా వాళ్ళు, వాళ్ళ ఛానల్‌లు ఉన్నాయంట వాళ్ళకి సొంతం. సో, వాళ్ళు కాల్ చేసి "డిబేట్‌కొస్తారా ప్రదీప్ గారు" అని చెప్పేసి ఫోన్ చేశారు. నేను వాళ్ళ రిక్వెస్ట్‌ని సున్నితంగా తిరస్కరించాను. నాకప్పుడు అనిపించింది, ఇది అంటే వాళ్ళ చేత అడిగించుకొని, వాళ్ళకు నో చెప్పడము బావుండదు అనిపిచ్చి ఈ వీడియో చేస్తున్నాను. నేను ఎటువంటి డిబేట్‌లలో నేను పాల్గొనను. ఎందుకు పాల్గొనను అంటే, ఆ డిబేట్‌లల్లో వచ్చే తెలుగుదేశం, జనసేన వాళ్ళ స్థాయి నాది గాదు. ఆ రకమైన భాష నేను మాట్లాడలేను. ఆ రకమైన పదజాలాన్ని నేను వాడలేను. మంచిగా అర్థవంతంగా డిబేట్‌లు జరిగితే సంతోషమే. కానీ అక్కడ అంటే నా వ్యక్తిగత అభిప్రాయం అండి. నేను ఎవరిని తక్కువ చేయాలని గాదు. డిబేట్‌ల కంటే గూడా బల ప్రదర్శనలాగా ఉంటది. అంటే నీకెక్కువ గొంతుందా? నాకెక్కువ గొంతుందా? నువ్వెక్కువ బూతులు మాట్లాడగలవా? నేనెక్కువ బూతులు మాట్లాడగలనా? నువ్వెక్కువ అరవగలవా? నేనెక్కువ అరవగలనా? ఇట్లే అనిపిస్తుంది. నాకనిపిస్తుంది వ్యక్తిగతంగా. అండ్ వాళ్ళ స్థాయి నాకు లేదు. ఇప్పుడు సడెన్‌గా ఎవరో ఈ మహిళా రిప్రజెంటేటివ్స్ ఉంటారు తెలుగుదేశానికి గాని, జనసేనకి గాని. మనం మాట్లాడేటప్పుడు వాళ్ళేదైనా టక్కున ఒక మాట అన్నారనుకోండి, మనం వెంటనే వారి స్థాయిలో మనం మాట్లాడలేం. మాట్లాడకపోతే మళ్ళా ఆ క్లిప్పింగులేసుకొని సోషల్ మీడియాలో ఏం చెప్తారంటే, "చూసారా ప్రదీప్ మాట్లాడలేకపోతున్నాడు. మా వాళ్ళ ప్రశ్నకు సమాధానం లేదంటారు." అక్కడ ప్రశ్నే ఉండదు, ఏమీ ఉండదు. బూతులుంటాయి. పోనీ మనం బూతులు మాట్లాడితే మహిళల్ని అగౌరవపరిచినారు. ఇవన్నీ గూడా ఒక టాక్టిక్స్. ఇదొక గేమ్ ప్లాన్. నాకు మరీ ముఖ్యంగా ఒక కొద్ది రోజుల కిందట ఒక సంఘటన జరిగింది. నాకు చాలా అనీజీగా అనిపించిందండి. ఒక పెద్దాయనని ఎవరో ఒక టీవీ ఛానలో, యూట్యూబ్ ఛానల్ నాకు కరెక్ట్‌గా తెలీదు. చెప్పుతో కొట్టారు. ఆ సదరు ఛానల్ వాళ్ళు మళ్ళీ ఇలా జరిగింది, ఈ ఇన్సిడెంట్ జరిగిందని థంబ్‌నెయిల్ ఏసి మళ్ళీ పెట్టారు. అంటే ఆ పార్ట్‌ని డిలీట్ జేసిండొచ్చు. కానీ ఆ పార్ట్ గూడా పెడితే మళ్ళా మనకు వ్యూస్ ఒస్తాయి గదా! అనే ఉద్దేశ్యంతో వాళ్ళు పెట్టారు. నాకది తప్పనిపించింది. అర్థవంతంగా డిబేట్‌లు జరిగినా, అర్థవంతంగా ఏదైనా జరిగినా బావుంటది గానీ, చాలా వరకు అండి ఈ పిచ్చి పిచ్చి మాటలతో క్యారెక్టర్ అసాసినేషన్ జేసుకోవడము, అయి జేసుకోవడము, ఇయి జేసుకోవడము, ఈ స్థాయికి దిగజారిపోతుంది మీడియా. అందులో నేను కావాలంటే అది మాట్లాడొద్దురా, తప్పురా అని చెప్పగలను గానీ, ఆ ప్రవాహంలో నేను కొట్టుకొని పోలేను. అది చాలా దారుణమైన పరిస్థితిలో ఉందండి. ఇప్పుడు రాజకీయాలంటేనే క్యారెక్టర్ అసాసినేషన్ జేసుకోవడం, బూతులు తిట్టుకోవడం, పెద్దగా అరవడం అనే స్టేజ్‌కి ఈ మేధావులు, ఈ మీడియా ముసుగులో ఉన్నవాళ్ళు, ఈ అనలిస్టులు, ప్యానలిస్టులు ఈళ్ళంతా దిగజార్చారు. ఎంత దారుణం అంటే అండి, నాకు ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. టీవీ5 సాంబశివరావు, యల్ముడల సాంబ, సీదిరి అప్పలరాజు గురించి మాట్లాడుతూ, వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేస్తే అంట, వచ్చేసి వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళాడంట. కొన ఊపిరితోనో లేకపోతే ఇబ్బంది పడుతున్న ఆహ్, ఎవరైతే రోడ్డు పైన పడున్నాడో, యాక్సిడెంట్‌కి గురయ్యాడో, ఆ వ్యక్తిని అక్కడే వదిలేసిపోయారని మాట్లాడతారు. ఎంతటి దౌర్భాగ్యపు మాట అంటే అండి, నేను తెలుగుదేశం వాళ్ళని కూడా నేను మాట్లాడనట్ల. ఎందుకంటే మనమంతా ఫస్ట్ మనుషులం. తర్వాతే మనం ఏ పార్టీలో ఉండాలి, ఏ పార్టీకి సపోర్ట్ చేయాలని డిసైడ్ అయితాం. అంటే ఇంగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి ఇంతగా క్యారెక్టర్ అసాసినేషన్ జేస్తాము. ఇంతగా బురద జల్లుతాము. పైగా సీదిరి అప్పలరాజు గారు డాక్టరు. ఎలా ఒక కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని అలాగే వదిలేసి ఎళ్తారండి? ఎలా ఎళ్తారు? వాళ్ళ అబ్బాయే ఆ వ్యక్తికి సీపీఆర్ జేశారంట. అంటే మనం జూస్తే అండి ఒక 20 ఇయర్స్ బ్యాకు బావున్నాయి పాలిటిక్స్. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిపితే దాన్ని ఎక్కడ గూడా రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలకు వాడుకోలేదు. బాలకృష్ణ గారికి హెల్ప్ జేశారు. ఎక్కడ వ్యక్తిత్వ హననం జేయలేదు. ఎక్కడ దాన్ని ఒక పెద్ద ఇష్యూ జేసి, మనం మైలేజ్ తెచ్చుకుందాం, లేతే కక్ష తీర్చుకుందాం అని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ ఆలోచన జేయలేదు. మా హయాంలో బసవతారకం హాస్పిటల్‌కి పెండింగ్ బిల్స్ ఉన్నాయి అంటే, హరికృష్ణ గారికి జగనన్న ఇమ్మీడియేట్‌గా వాళ్ళకు ఇవ్వాల్సిన బకాయిలన్నీ చెల్లించండి. అలా ఆపడం, లేకపోతే బకాయిలు ఉంచడం మంచిది గాదు. చెల్లించండి అని జెప్తే, బసవతారకం హాస్పిటల్‌కి మన హయాంలో
ఈ బకాయిలన్నీ చెల్లించడం జరిగింది. కానీ అవతల వాళ్ళు ఎంతగా దిగజారిపోతున్నారంటే, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఇంకా ఔట్‌రైట్‌గా ఇంకా 4, 5 పచ్చ మీడియా ఛానెల్‌లు ఇవాళ యూట్యూబ్ ఛానెల్‌లు ఉన్నాయి కదండీ! ఔట్‌రైట్‌గా క్యారెక్టర్ అసాసినేషన్. ఔట్‌రైట్‌గా. అంటే ఇంక వాడు చెడ్డవాడు, వాడు చెడ్డవాడు, వాడు చెడ్డవాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తే ఇంక వాడు చెడ్డవాడు. ఈ రేంజ్‌లో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. నిన్నటికి నిన్న విరూపాక్ష గారిని అరెస్ట్ చేశారు. ఇంక విరూపాక్ష గారి క్యారెక్టర్ అసాసినేషన్ మొదలైతది. నాకిప్పటికీ ఆశ్చర్యం వేస్తదండి. అంటే ఇప్పుడు నేను చాలా సార్లు చెప్పాను. 'గోరంట్ల మాధవ్' ఎపిసోడు ఆ వీడియో ఎవరు బయట పెట్టారు? తెలుగుదేశం వాళ్ళు సమాధానం చెప్పగలరా? ఎవరు బయట పెట్టారు? ఇప్పుడు మనం ఎవరైనా ఏం చేయగలమండి? బాధితురాలు బయటకొచ్చి మాట్లాడితే ఎవరైనా గాని బాధితురాలకు మనం అండగా ఉంటాం. అది నిజమైన వీడియోనో కాదో తెలీదు. అక్కడున్న మనిషి నిజమైన మనిషో కాదో తెలీదు. ఎవరు తీశారో తెలీదు. ఎందుకు తీశారో తెలీదు. ఎక్కడి నుంచి రిలీజ్ అయిందో తెలీదు. తెలుగుదేశం వాళ్ళు లండన్ నుంచి రిలీజ్ చేయించారు. అంటే ఎలా దొంగ నాటకాలు ఆడతారనడానికి నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. దాని మీద 2, 3 నెలలు సినిమా నడిపించినారు. క్యారెక్టర్ అసాసినేషన్. ఎవరు ఎందుకు తీశారో అసలు ఆ వీడియో ఉందా లేదా? ఎవరు బాధితురాలు? బాధితురాలు బయటకొచ్చిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాబట్టి క్యారెక్టర్ అసాసినేషన్. అండ్ అంబటి రాంబాబు గారు ఎవరితో ఫోన్‌లో మాట్లాడినారు. ఎవరు? మాట్లాడింది ఎవరు? అవతల లేడీ ఏమన్నా బయటకొచ్చిందా? మా పార్టీలో ఉన్నప్పుడు అవంతి శ్రీనివాస్ గారి పైన ఇట్లే ఆరోపణలు. ఆ విషయంలో కూడా లేడీ బయటికి రాలేదు. వాళ్ళ పార్టీలో ఇప్పుడు మన కోనేటి ఆదిమూలం విషయంలో అమ్మాయి బయటకొచ్చి బాధపడింది. అరవ శ్రీధర్ విషయంలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. అలాగే అక్కడ గుంటూరులో ఇంకొక అతనికి ఇట్లే రాసలీలలు, ఫోన్ కాల్స్ ఆ విషయం బయటకొచ్చింది. నేననేది ఆ సమస్యను సమస్యగానే చూసి, ఆ మహిళా ఎవరైనా గాని ఉంటే ఆ బాధితురాలికి న్యాయం చేయాలి గానీ, దాన్ని రాజకీయాల కోసం వాడుకోవడం. ఇంగ క్యారెక్టర్ అసాసినేషన్ టు ద పీక్స్. ఇంగ ఎట్లా కావాలంటే అట్లా చేయడము. అంటే మీడియా ఇది అంటే వాళ్ళు చేసేది సక్రమమైన పని కాదండి. అది దరిద్రమైన పని. రాజకీయాలు విమర్శ, ప్రతి విమర్శ ఉండాలి. అంతవరకే ఉండాలన్న స్టేజ్‌ను ఎప్పుడో దాటిపోయి వ్యక్తిత్వ హననాలు, క్యారెక్టర్ అసాసినేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు సపోర్ట్ చేసినా దారుణంగా ఇప్పుడు సీదిరి అప్పలరాజు గారు డాక్టరండి. ఎంతోమంది పేషెంట్‌లను చూసింట్రు. వాళ్ళకు ప్రాణం పోసింట్రు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయగానే ఇంగ అతను రాక్షసుడిలాగా బిహేవ్ చేస్తాడా? ఈ విషయంలో అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు చూడండి ఎప్పుడైనా గాని, మేము ఏ రోజు కూడా అంటే ఒక క్యారెక్టర్ అసాసినేషన్‌కో లేకపోతే దేన్నైనా వాడుకోవాలి, ఒక పర్సనల్ విషయం అయితే దాన్ని వాడుకోవాలని మేమెప్పుడు ప్రయత్నం చేయలేదు. మేమెప్పుడు ప్రయత్నం చేయలేదు. రామారావు గారి కుమార్తె రీసెంట్‌గా ఒక 3, 4 ఏళ్ల క్రితం సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఎక్కడ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గూడా దాన్ని రాజకీయం చేయాలని గాని, లేకపోతే ఇంకొక రకంగా వాడుకుందామని గాని మేము చూడలేదు. పర్సనల్ రీజన్స్ ఉంటాయి. లేకపోతే ఇంకొక ఏదో ఉంటది. వాటెవర్ ఇట్ ఈస్. ఇంక అంతకంటే మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడ కూడా తీయం. అండ్ నా వరకు నేను చెప్తున్నాను కదండీ! యాస్ ఎ డాక్టర్ నాకు ఎథిక్స్ ఉన్నాయి. అండ్ ఇది నేను మళ్ళీ ఎందుకు చెప్తానంటే లైక్ మనల్ని చూసి ఒక 10 మంది నేర్చుకుంటారన్న ఇంట్రెస్ట్‌తో అంటే మనం గొప్పవాళ్ళమని కాదు. అది కనీస అవసరం నేను అంటాను. ఇప్పుడు ఎవరైనా వచ్చేసి నువ్వు అసలు బూతులు మాట్లాడవు, మాట్లాడతావు అంటే సమాజం ఎట్లయిపోయిందంటే ఇంగ యూట్యూబ్ ఛానలో ఇంకోటి ఉంటే ఇంగ బూతులు మాట్లాడుకోవడం, లేకపోతే వాళ్ళ ఐడెంటిటీ లేకోకుండా దొంగ పేర్లు పెట్టి తిట్టుకోవడం, అమ్మనా బూతులు తిట్టుకోవడం ఇట్లా అయిపోతుంది ఈ సొసైటీ. ఇప్పుడు నేను ఎన్నో సార్లు చెప్పింటా. నువ్వు బూతులు మాట్లాడడం అంటే అది గొప్ప గాదు. అది కనీస అవసరం. మనకు తెలియాలి. నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి తెలియాలి. ఏది వ్యక్తిత్వ హననము, ఏది రాజకీయము, ఏది విమర్శ, ఏది ప్రతివిమర్శ, ఎక్కడ మనం లైన్ గీయాలి, గిరి గీసుకొని ఎక్కడి దాకా మాట్లాడాలి, ఎథిక్స్ అంటే ఏంటి, ప్రిన్సిపల్స్ అంటే ఏంటి అనేది అది మనం నెక్స్ట్ జనరేషన్‌కి చెప్పాలి. నేను డిబేట్‌లకు నేను రానని ఎందుకంటానంటే ఆవేశానికి లోనయ్యి ఎందుకు ఆవేశాలు ఎందుకొస్తాయండి? రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన ఆవేశాలు, గట్టిగా అరవడాలు, ఒకరి మీద ఒకడు మాట్లాడడము, అరుచుకోవడాలు, ఖర్చుకోవడాలు ఎందుకు ఇవన్నీ ఎందుకొస్తాయి? నాకు డిబేట్‌లంటే నాకు అక్కడ ఆ డిబేట్ వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగపడతదా అంటే, మేబీ అర్థవంతమైన డిబేట్‌లు చేసేవాళ్ళు, వాళ్ళు ఉంటారు. కొంచెం ఒక 10% ఏమైనా ఉపయోగపడతది గానీ, మిగతా 90% అది ఎందుకు పనికిరాని డిబేట్‌లే. సో, అటువంటి డిబేట్‌లకు నేను వెళ్ళను. అండ్ దయచేసి డిబేట్‌లు పెట్టేవాళ్ళు గూడా బయాస్డ్‌గా ఒక ఛానెల్ అయితే వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ, ఇంకొక ఛానెల్ అయితే ఇంకొక వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఇట్లా ఉండకండి. డబ్బులకు అమ్ముడు పోయో లేకపోతే ఫేవరెటిజం చూపిస్తే చేయకండి. దానివల్ల ఏమొస్తది?
సో, ప్రతి ఒక్కరికి ఒకటే, దయచేసి డిబేట్‌లకు అని జెప్పేసి నాకు ఫోను జేయకండి. నేను 99.9% నేను డిబేట్‌లకు నేను రాను. ఎందుకు రాను అంటే, వాళ్ళంత పెద్ద స్థాయి నాది కాదు. నాకు ఆ రేంజ్‌లో మాట్లాడడము, ఆ రేంజ్‌లో అరవడాలు, ఆ రేంజ్‌లో గొడవలు పెట్టుకోవడాలు, లేకపోతే అమ్మనా బూతులు తిట్టుకోవడాలు అంత నాకు రాదు. నేను ఆ బురదలో నేను మునగదలుచుకోలేదు. థాంక్ యూ.